తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2 రోజులుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొండపై రద్దీ కనిపిస్తోంది. సర్వదర్శనం భక్తులకు దర్శనం 20 గంటల పైగా సమయం పడుతోంది. వరుస సెలవులతో పాటుగా వీకెండ్ కూడా ఉండటంతో భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లో భక్తులు పాలు, మంచినీళ్లు, అల్పాహారం అందిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. వరుస సెలవులతో పాటుగా సంవత్సరాంతం కావడంతో కొండపై రద్దీ కనిపిస్తోంది. గత 2 రోజులుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి భారీగా పెరిగింది. ఈ మేరకు రింగ్ రోడ్డులోని శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం భక్తుల సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో రద్దీ పెరగడంతో భక్తులు శుక్రవారం ఉదయం సర్వదర్శనం క్యూ లైన్లోకి రావాలని టీటీడీ సిబ్బంది మైక్లో కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ భక్తులకు పాలు, నీరు, అన్నప్రసాదాలు అందజేస్తోంది. ప్రస్తుతం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈ మేరకు గురువారం స్వామివారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా 24,905 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి 4.18 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తులు తిరుమలలో రద్దీని గమనించి దర్శనానికి వస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలియకుండా వచ్చి ఇబ్బంది పడొద్దంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు టీటీడీ తరపున నమూనా ఆలయ నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ తిరుపతి జేఈఓ గౌతమి అధికారులను కోరారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, అలహాబాద్లో జనవరి 13, 2025లో ఫిబ్రవరి 26, 2025 వరకు మహాకుంభమేళగా జరగనున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు ఈవో శ్యామలారావు ఆదేశాలతో తిరుమల స్వామివారి ఆలయంలో జరుగుతున్న కైంక్యారాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతుండటంతో ఈ ఏడాది మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతోందన్నారు. అలాంటి పవిత్ర పుణ్యస్థలంలో స్వామివారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరింత ఆధ్యాత్మికతను పెంచేందుకు టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రయాగ్రాజ్కు విచ్చేసే అశేష భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పిస్తుందన్నారు. జనవరి 12వ తేదీ స్వామివారికి సంక్షోభం చేసి అచల ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు పవిత్రతతో 13వ తేదీ నుంచి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు జరగనున్నారు. మహాకుంభమేళ అంటేనే కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్న మునులు, సాధువులు పవిత్ర గంగాజలంలో స్నానం ఆచరించి పుణ్యం పొందేందుకు వస్తారని, అలాంటి పవిత్ర స్థలంలో స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి సేవలను భక్తులకు అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.